గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చెక్కలు చేసుకోవచ్చు గాయ్స్. క్రిస్పీ అండ్ టేస్టీ అండ్ చెక్కలు కారం కారంగా సూపర్ ఉంటాయి గాయ్స్. ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి వరిపిండి, ఓన్లీ వరిపిండితోనే చేసుకోవచ్చు ఏం లేకపోయినా. ఇవి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్. ఇది వచ్చేసి నెయ్యి, ఇది వచ్చేసి సాల్ట్, అదే ఉప్పు, వేడి నీళ్ళు, హాట్ వాటర్. ఇందులో ఒక ఐటమ్ మిస్ అయిపోయాను, ఆయిల్. అది వచ్చేసి పచ్చెనగపప్పు ఇంకా పెసరపప్పు నానబెట్టుకొని తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చేసేద్దాం, వచ్చేయండి కలిపేద్దాం పిండి. ఫస్ట్ గొయ్యిలా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వాటర్ వేయగానే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా, అలా కాకుండా అందులో ఉంటుందని. మనకి ఉప్పు ఎంత అయితే అంత, నేను కల్లుప్పు తీసుకుంటున్నాను, అందుకే వాటర్లో వేసేస్తున్నాను. మీరు సాల్ట్ తీసుకుంటే డైరెక్ట్గా వేసేయచ్చు. కల్లుప్పు తీసుకొని నేను ఇందాక చెప్పాను కదా నానబెట్టుకోవాలి పచ్చెనగపప్పు అని, అవి కూడా వేసేయాలి. మన ఇష్టం, పల్లీలు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు ఇంకా కొత్తిమీర ఇవన్నీ ఆప్షనల్, మీ ఇష్టం. పచ్చికారం పెట్టి చేసుకోవచ్చు, పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరకాయల టేస్ట్ లైక్ చేస్తాను, అందుకనే అది తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాను, ఇది కూడా ఆప్షనల్, మీ ఇష్టం. మరిగిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగా వస్తుంది క్రిస్పీగా. ఇప్పుడు నెయ్యి వేసేసుకొని, ఇప్పుడు హాట్ వాటర్ ఉంది కదా, అంటే ఇది ఫస్ట్ ఇది మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం పిండి మొత్తం కలిపేలా చూసుకోవాలి. అప్పుడే చూసుకోవాలి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా మిస్ అయిందా, టేస్ట్ బాగుందా లేదా చేసుకొని అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హాట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి, గట్టిగా బేచికి కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మన చెక్కలు అంత క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, చాలా బాగుంటాయి గైస్. ఇది నా ఫేవరెట్, నేను ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాను. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో తీశాను ఈ దాని మీదే, కానీ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎలా కలపాలి అనేది, ఎలా చెయ్యాలి అనేదే చెప్పాను. అంటే ఎలా కాల్చుకోవాలి, ఎలా మనం చెక్కల్ని ఎలా చెయ్యాలి అనేదే చెప్పాను. ఇందులో మాత్రం పిండి కలపడమే చెప్పుదామని లాంగ్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియో అయితే అవ్వదని ఇందులో బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చని. నాకు పిండి ఎక్కువైపోయింది, అది కొంచెం తీసి పక్కన పెట్టాను, ఇంకా కొద్దిగా కలుపుతున్నాను. అక్కడ మా మోక్షి స్కూల్ నుంచి వచ్చాడు, వాడికి ఏం చేయలేకపోతున్నాను, అదే డ్రెస్ చేంజ్ చేసి ఫ్రెష్ చేయలేకపోతున్నాను. ఈ వీడియో ఉంది కదా, ఇంకా వీడియో తీస్తూ ఉన్నాను. మా మరిదే ఆయన చూస్తున్నాడు, వాటర్ అది ఇచ్చి స్నాక్స్ పెడుతున్నాడు. అది మొత్తం బాగా కలిపి వేడి నీళ్ళు కొద్దిగా వేడిగా వేయాలి, చేయి కాలిపోద్ది కానీ వేయాలి, తప్పదు. వాటిని ఇలా రౌండ్ చిన్న రౌండ్ బాల్స్లో చేసుకోవాలి. మా మోక్షి నేను చూపిస్తాను మమ్మీ అని చెప్పి ఆడే చూపిస్తున్నాడు. ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా, దాని కవర్ మీద అయితే బాగా వస్తాయి, ఎందుకంటే ముందుగానే ఆయిల్గా ఉంటుంది కాబట్టి కొంచెం బాగా వస్తాయి. నేనైతే దాన్నే ఇప్పుడు యూజ్ చేస్తాను. వేసి మనం లోటా కానీ గిన్నె కానీ రౌండ్ షేప్ ఉన్న అది తీసుకొని దాని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత బాగా వస్తాయి. అవి వేడిగా కాదు, మరి గోరువెచ్చగా కాదు, కొంచెం మిడిల్లో మరగాలి ఆయిల్. ఒక్కొక్కటే వేసుకోవాలి, మళ్ళీ వెంటనే మీద వేసేస్తే అతికిపోతాయి. చూడండి, మన చెక్కలు రెడీ అయిపోయాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. వేసి ఇలా అంటే అలా ఇరిగిపోతున్నాయి. నెయ్యి కూడా వేసాం కదా, సూపర్గా ఉన్నాయి. కొన్ని మాడిపోయినాయి, వాటిని పట్టించుకోవద్దు. మా మోక్షి ఇప్పుడు ఎలా ఉన్నాయో చెప్తారు, చూడండి. నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని కొట్టండి. బాయ్ గాయ్స్, సపోర్ట్ మై ఛానల్.